సో బేసిక్‌గా యానల్ ఫిస్టులా అంటే ఏంటంటే, మనకు యానల్ కెనాల్ ఇలా ఉంటుంది గదా! మన మోషన్ అనేది యానల్ కెనాల్‌లోంచి బయటికి రావాలి. హ్మ్. ఈ ఫిస్టులాలో ఏమవుతుందంటే, మళ్ళీ వేరే పైప్ వస్తుందనమాట. యానల్ కెనాల్ లోపల నుంచి ఇక్కడ యానల్ కెనాల్ ఇక్కడి నుంచి మోషన్ వచ్చిందంటే, ఇక్కడి నుంచి ఇంకో పైపు తయారవుతుంది. ఈ పైపు తయారయ్యి బయట స్కిన్ పైన ఓపెన్ అవుతుందనమాట. వీళ్ళకప్పుడు ఏమవుతుందంటే, యానల్ కెనాల్‌లో నుంచే కాకుండా మోషను ఈ పైప్‌లో నుంచి బయటికొస్తదనమాట. ఈ పైప్‌లో నుంచి వచ్చి దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంటది. అంటే బ్లడ్ ఉంటది, పస్ ఉంటది, మోషన్ ఉంటది. సో, ఇవన్నీ కొన్ని జీవితాంతం వాళ్ళకి వస్తాయన్నమాట. సో, వీటన్నిటికి గూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. చాలా ఎఫెక్టివ్‌గా హోమియోపతి పనిచేస్తుంది. ఓకే. సో, మీరన్నారు 20 ఇయర్స్ నుంచి, 30 ఇయర్స్ నుంచి అని చెప్పి. ఇప్పుడు ఏదైనా సర్జరీ వరకు వెళ్ళాల్సొస్తుందా? ఓన్లీ మెడికేషన్ త్రూనే అవి తగ్గించుకోవచ్చా? ఇంత లాంగ్ టైమ్‌లో ఉన్నప్పుడు? రైట్. సో, హోమియోపతి గాకుండా మనం అలోపతి తీసుకుంటాం. లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటాం, ఇంగ్లీష్ మెడిసిన్ అంటాం. హ్మ్. ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోయే ట్రీట్మెంట్, లేకపోతే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్. వీళ్ళది యాంటీబయాటిక్స్ పనిచేయవు.